వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ కు తెలంగాణ హైకోర్టులో షాక్ తగిలింది. పౌరసత్వం కేసులో దాఖలు చేసిన పిటిషన్ను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. చెన్నమనేని రమేష్ జర్మనీ పౌరుడేనని హైకోర్టు తేల్చి చెప్పింది. జర్మనీ పౌరుడిగా ఉంటూ ఎమ్మెల్యేగా గెలిచారని, తప్పుడు డాక్యుమెంట్లతో గత 15 ఏళ్లుగా కోర్టును తప్పుదోవ పట్టించారని ఉన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఆయనకు 30 లక్షల రూపాయల జరిమానా విధించింది. నెలలోపు చెల్లించాలని స్పష్టం చేసింది. దీనిలో 25 లక్షలు ప్రస్తుత ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు 5 లక్షల రూపాయలు లీగల్ సర్వీసెస్ అథారిటీకి చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది. తప్పుడు సమాచారంతో ఎన్నికల్లో పోటీ చేశారంటూ కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్న ఆది శ్రీనివాస్ గతంలో చెన్నమనేని రమేష్ కు వ్యతిరేకంగా ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. జర్మనీ అని రాసి ఇక్కడేమో ఎమ్మెల్యే అంటాడు, అక్కడ రిటైర్డ్ ప్రొఫెసర్ అంటాడు. మీరు ప్రస్తుతం ఇది ఏ దేశం అంటే 10వ కాలం దేశం చూడండి, నేనైతే ప్రజలు చూపించండి 10వ కాలంలో మీది ప్రస్తుతం ఏ దేశం అంటే ఏమని రాయాలి, ఇండియా అని రాయాలి. కానీ ఇక్కడ ఏం రాసిండు, జర్మనీ అని రాసిండు. ఇంతకుముందు పూర్వం ఈ దేశం ఏంటండి, ఇంకా ప్రివేస్ నేషనల్ కూడా ఉంది ఇక్కడ. దయచేసి మా ఆవేదన ప్రజల ద్వారా మీ ద్వారా నిలబడి 10వ కాలం ప్రెసిడెంట్ దేశం అంటే జర్మనీ రాసుకున్నాడు. విన్నాడు 2019 ప్రివేస్ నేషనల్ అప్లికెంట్ ఇది ఎప్పుడు ఇంతకుముందు ఏ దేశం అంటే ఇండియా అని రాసుకున్నాడు. గతంలో నా దేశం ఇండియా అంటాడు, ప్రస్తుతం దేశం జర్మనీ అంటాడు. కానీ ఇక్కడికి వచ్చి మాత్రం కోర్టును తప్పుదో పట్టించే విధంగా ఏదైతే చేసినటువంటిది. ఈయన పాస్పోర్ట్ నెంబర్ కూడా జర్మనీ, కింద ఉన్న కాలంలో పాస్పోర్ట్ నెంబర్ కూడా జర్మనీ. ఈ విధంగా ఆయనే దరఖాస్తు పెట్టుకునే నాడేమో మన భారతదేశ ప్రభుత్వాన్ని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారులను ఫ్రాడ్లెంట్గా అంటే తప్పుడు సమాచారం ఇచ్చి అప్పుడు భారతదేశ పౌరసత్వం, ఇప్పుడు ఆ పౌరసత్వాన్ని కొనసాగించుకునే క్రమంలో కోర్టులను కూడా తప్పుదో పట్టిస్తారు. 2009 నుంచి కోర్టులు కూడా తప్పుదో పట్టించి ఇప్పటి వరకు ఆయన 4 దఫాలుగా నాపై ఎమ్మెల్యేగా గెలుపొంది అనేక అవేళనలు అనేక అవమానాలు నాకు గురి చేస్తూ నేను చేస్తున్న ధర్మ పోరాటం న్యాయ పోరాటం కూడా తప్పుడు అంశాన్ని ఈరోజు ఏమని సమాధానం చెప్తాను చైర్మన్ రమేష్ బాబు గారిని అడుగుతున్నాను. మచ్చలేని కుటుంబం అని చెప్పని ఆయన అనుచరులు నా పైన నానా యాగి చేస్తూ నన్ను ఇబ్బందులు పెట్టే విధంగా నాపై కేసు పెట్టి జైలు పంపించేటువంటి కార్యక్రమం కూడా చేస్తూ ఈ కేసు నుంచి నన్ను తప్పించే విధంగా భయాప్రాప్తికి గురి చేసేది ప్రయత్నం చేసిన ఈనాడు వాళ్ళ భయాలకు లొంగకుండా సిద్ధాంతపరంగా ధర్మ పోరాటం చేయాలని చెప్పి న్యాయ పోరాటం చేయాలని చెప్పి చేస్తున్న 15 సంవత్సరాల న్యాయ పోరాటానికి నేడు తెలంగాణ ఉన్నత న్యాయస్థానం ఒక చక్కటి తీర్పు ఇచ్చింది. అందుకే నేను అబద్ధం అనే ప్రచారం ఊరు దాటి లోపల నిద్ర లేచే లోపల అబద్ధం అనే ప్రచారం ప్రారంభమైనట్టుగా ఈ రమేష్ బాబు గారు దానిలో నిజమైంది. ఈరోజు నిజం తెలుగుని మీకు తెలుసుకొని చెప్పే సామెతకు అనుగుణంగా మనం న్యాయస్థానాలపైన మొదటి కూడా చెప్తుంది, నాకు నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది, న్యాయస్థానాలపైన ఎప్పటికైనా న్యాయం గెలుస్తుంది, ధర్మం గెలుస్తుంది, గెలుస్తా కోర్టులో చెప్పండి. అది ఈరోజు రుజువైంది. ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి హైకోర్టు ఒకసారి బాధ్యత చేసింది. ట్రీట్మెంట్ కమిటీ అతన్ని భారతదేశ పౌరసత్వం తప్పుబద్దలు పొందిందని చెప్పని సిఫార్సు చేసింది. 3 సార్లు కేంద్ర శాఖ భారతదేశ పౌరులు చేసింది. అయినా 5 సార్లు భారతదేశ పౌరులు కాదన్నా లేని ముమ్మడికి భారతీయులు, నేను ముమ్మడికి భారతీయులు చెప్పని ఆయన పదవిని కాపాడుకోవాలి. పదవి లాలస ఎమ్మెల్యే అనే పదం వాళ్ళ కుటుంబంలో హోదా చిహ్నంగా వాడుకొని మా ప్రాంతాన్ని కూడా ఈరోజు వెనుకబాటు కారణమైనటువంటి అతను మీ ఎలక్షన్లో ఎందుకో దేవులో వెనుకబడ్డదన్న వీళ్ళ పరిపాలన వల్ల మాకు ఎన్నో వెనుకబడిపోయింది. ఈరోజు ఆయన తప్పుడు ధృవీకరణ పత్రంతో ఈరోజు మీకు అన్ని కూడా ఆయన చేసినటువంటి ప్రతిదీ ఆయన దరఖాస్తు పెట్టుకున్న నుంచి ఏ విధంగా ఫ్రాడ్ తోటి దేశాన్ని మోసం చేసిండు, మన నియోజకవర్గ ప్రజలు మోసం చేసిండు, ఆంధ్రప్రదేశ్ ఆనాటి ఉమ్మడి తెలంగాణ ప్రజలు మోసం చేసిండు. ఆ విధంగా ఆయన యొక్క ప్రతి అంశం కోర్టులో ఏ విధంగా తప్పుగా పట్టించింది కూడా మీకు అన్ని కూడా హెడ్లైన్స్ తోని ఈ 5 లైన్లు కూడా మీ అందరికీ అందిస్తున్నా. దయచేసి మీ ద్వారా వాళ్ళందరూ కూడా ఈ అంశం తేరాలని చెప్పిన సందర్భం చెప్తూ ఈనాడు తీర్పు ఆయన